మా అక్క సింహాద్రి జ్యోతిర్మయ్య గారు నవరస నాయక పాత్రధారి నందమూరి అనే శీర్షికన ఒక చిన్న కవిత రాశారు. విని ఆనందిస్తారని ఆశిస్తూ. నరుడా ఏమి నీ కోరిక, నరుడా ఏమి నీ కోరిక అంటూ ఏ దేవత తెలుగువారిని దీవించి అతడిని పంపిందో గాని అందాల ఆ తోటరాముడు ఆంధ్రుల ఆరాధ్యరాముడయ్యాడు. అందాల ఆ తోటరాముడు ఆంధ్రుల ఆరాధ్యరాముడయ్యాడు. 24 కోణాల కెమెరా కంటికి ఇంపుగా కనిపించే రూపం అతడు. అందం, ఆవేశం, గాంభీర్యం, అభినయం, అంకిత భావం, క్రమశిక్షణ, కఠోర శ్రమ, చొచ్చుకుపోయే చొరవ, పట్టును వీడని తెగువ, ఇన్నింటికి ఒక్కటే పేరు. తెలుగునాట ఎవరు నందమూరిని తెలియని వారు. కృష్ణుడి చాతుర్యం, రాముడి సౌమ్యం, రావణ దర్పం, రారాజు గర్వం, అతడిలో పలకని భావమేది. అతడు లేని తెలుగు సినిమా ఊహకందనిది. నిండు యవ్వనాన పండు ముసలి భీష్ముడి బడిపంతులు, 7 పదుల వయసులోనూ వాడి తగ్గని నటచంద్రకాంతుడు. మదిలో దైవంగా కొలువైనది అతడే. ఆ నటనా కౌశలంలో ప్రతి నాయకుడు నాయకుడే. జగదేక వీరుడై అలరించిన, జగన్నాటక సూత్రధారి అనిపించిన ఆ నటరత్నం తెలుగు హృదయాలు కొల్లగొన్న బందిపోటు. విశ్వవిఖ్యాత నటనను అభిమానుల కెరవేసిన వేటగాడు. పౌరాణిక పాత్రల కథలు ఏకవీరుడు. యమగోళ చేయగల సింహబలుడు. బృందావనంలోని అందరి గోవిందుడు తాను మెప్పించగలిగాడు బృహన్నలగాను. అతడి రక్త సంబంధం తెప్పిస్తుంది కంటి చెమ్మ. అన్న అన్న మాట కథడు ఆంధ్రుల ఇంటి చిరునామా. 100 సినిమాల విలక్షణ నటన తీరు మరపురాదు నీటికి అతని మాయాబజారు. ఆత్మగౌరవ నినాదం తెలుగువారికి అందించిన ఘనత మన నందమూరిది. నట సార్వభౌముడా, నువ్వు తెలుగువాడివి కావటం తెలుగు జాతి అందుకున్న పూర్వజన్మ పుణ్యఫలం. ఓ నందమూరి తారక రామారావు, మాకెన్నటికీ నువ్వు మరపురావు. ఓ నందమూరి తారక రామారావు, మాకెన్నటికీ నువ్వు మరపురావు. థ్యాంక్ యూ.